సప్తమం కాళరాత్రి. కాలం అనే పదానికి సంస్కృతంలో నలుపు, చీకటి అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఈ అమ్మవారి స్వరూపం కూడా అలాంటిదే. ఇప్పటి వరకు అమ్మవారిని ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉన్న రూపాన్ని ఆరాధించాం కదా, ఈ రూపం కూడా ప్రశాంతంగా, ప్రసన్నంగానే ఉంటుంది. అయితే అమ్మవారిని విగ్రహ రూపంలో కాకుండా అవతార రూపంలో చూడగలగాలి. అమ్మవారు నల్లటి శరీరం, ఎర్రటి కళ్ళు, మెడలో మెరుపులమాలని ధరించి ఉంటారు. 4 చేతుల్లో, పై 2 చేతుల్లో ఖడ్గాన్ని, కింద 2 చేతుల్లో అభయ వరద ముద్రలని ధరించి ఉంటారు. ఈ అమ్మవారి జుట్టు కంటకాలుగా అంటే ముడుల రూపంలో ఉండి వెరబోసుకొని ఉంటారు. అమ్మ శ్వేత రాసభం అనే తెల్ల గాడిదని వాహనంగా చేసుకొని ఉంటారు. దొరికితే నీలిరంగు పూలతో పూజ విశేషం. కాళీ అష్టోత్తరంతో పూజించాలి. ఈ అమ్మవారికి శ్వేత తిలానాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. నమ్మినా నమ్మకపోయినా మన చుట్టూ కొన్ని దుష్టశక్తులు ఉంటాయి. తెలుసో తెలియకో వాటిని కదిలిస్తే కాళీ అమ్మ ఆరాధన వల్ల అమ్మ మనల్ని వాటి నుండి రక్షిస్తుంది. మనందరికీ కాళీ అనుగ్రహ ప్రాప్తిరస్తు.